ఎమ్మెల్సీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 3 ఎమ్మెల్సీలు ప్రకటించింది. ఎవరైతే కోదండరామ్ గారు, దాంతోపాటు మహేష్ గౌడ్ గారు, దాంతోపాటు బల్మూరి వెంకట్ వెలిగింది. వాళ్ళ నుంచి ఆ లిస్టులోనే మా ఫిరోజ్ ఖాన్, మా ఫిరోజ్ భాయ్ రావాలి అని చాలామంది మీ అభిమానులు అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలామంది అన్నారు. ఏమన్నా నిరుత్సాహపడ్డారా ఫిరోజ్ ఖాన్ ఇలా రాకపోవటం? నో 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 ఫస్ట్ మనం గెలవాలి, పోయి అడగాలి అంటే నాకు కష్టం అవుతుంది. ఓకే, ఢిల్లీకి పోయి అడిగే ముందు ఢిల్లీకి కూడా వెళ్ళొచ్చారంటే ఎందుకు పోయినా అంటే మా అమ్మ చెప్పింది, అరే పూరా భయ్ కర్గే ఒక ఫాదర్లీ ఫిగర్, నీకు ఎట్లైనా అయ్యా లేడు, చనిపోయినాడు, ఆయన పెద్ద మంచోడు, నేను గుల్బర్గాలో చూసిన, నాకు 25 years ముందు కర్గేతో ఒక పెళ్లిలో కలిసిన, ఎందుకంటే మా కజన్స్ గుల్బర్గాలో ఉంటారు. సో మా అమ్మ మా మదర్ కజన్ చూసిన, మంచోడు, మీ ప్రెసిడెంట్ కదా, నువ్వు ఇంత కష్టపడినవా, పోయి అడుగు ఇచ్చేస్తాడు నీకు అన్నాడు. ఏలే అమ్మ, అడిగేది అలవాట్లేదు, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి గల్లీలో హంగామా చేయాలి, ఢిల్లీ రావాలి, గల్లీలో హంగామా చేయాలి, ఢిల్లీ రావాలి. సో నా అమ్మ అన్నది, ఇంత హంగామా చేస్తే ఢిల్లీ రాలేదు కదా రాబాయ్, నువ్వు పో. సో పోయి నాకు అడగాలి అంటే ఇప్పుడు దాకా నాకు రాదు, వేరే వాళ్ళ కోసం అడుగుతా, నా కోసం అడగలేను. ఖర్గే సాబ్ దగ్గర పోయినప్పుడు టెక్సీలో ఆగితే వాడు టెక్సీ డ్రైవర్ చెప్తున్నాడు, సాబ్ ఇదే ఖర్గే హౌస్. నేను అన్నా, నువ్వు దిగు బండిలో నుంచి అని. వాడు దిగినాడు. దిగి ఒక సర్దార్జీ వాడు నాకు ఇట్లనే చూస్తున్నాడు. నేను ఒక 5 minutes ఇట్లా ఆలోచించి పోయి ఖర్గే సాబ్తో మాట్లాడి వచ్చిన, టెక్సీలో కూర్చున్నా. వాడు ఏం చెప్తున్నాడు, సార్ మీరు దేవుడికి గట్టిగా ప్రే చేసి పోయినాడు, తప్పకుండా మీ వర్క్ అవుతుంది అని చెప్తే నేను నవ్వి వాడికి చెప్పినా, నేను అసలు 5 minutes దేవుడికి ప్రే చేయలేదు, అసలు ఏం చెప్పాలని ఆలోచిస్తే ఇప్పుడు బిచ్చం అడగాలి, అది నాకు రాదు, అది రాదు, నేను యోద్ధ, ఎవరయ్యాకి వినా, రైట్, సంస్థ లేకపోతే సస్తా, ఇది ఏం అడగాలేరా అన్నా, ఇదేంట్రా, ఇదేం సిచ్యువేషన్ రా బాబు, ఈ సిచ్యువేషన్ అని 5 minutes ఆగి నాకు ఓట్లు వేసిన 60,000 మందికి గుర్తు చేసుకొని, నా అమ్మకి గుర్తు చేసుకొని, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ మొత్తం ఆలోచించి, వద్దురా ఫిరోజ్, పోయి అడుగురా అన్న అని అప్పుడు పోయి అడిగిన. ఓకే, సో కంటెస్టెడ్ క్యాండిడేట్కి మేము ఇయ్యను అని చెప్పిన. ఓకే సార్ నమస్తే అని పెట్టి వచ్చేసిన. సో బల్మూరు వెంకట్ కానీ అతను 80+ కేసెస్, ఓకే, వాడు ఎప్పుడు అజిటేషన్లో కిరికిరి పంచాయత్, కాంగ్రెస్ 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 అని తిరిగినాడు. కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి, మెడల్ ఇరిగింది. పాపం ఏం చేయాలి, పాపం రైట్, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి, అన్ని కష్టాలు పడి కాంగ్రెస్ చేసినాడు. వర్త్ క్యాండిడేట్, వర్త్. నెక్స్ట్ మహేష్ కుమార్ గౌడ్ సాబ్, వర్కింగ్ ప్రెసిడెంట్, జీవితం మొత్తం కాంగ్రెస్, ఫ్రమ్ NSCI నుంచి, యూత్ నుంచి ఇప్పుడు దాకా. దాని తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నీకు టికెట్ ఇవ్వం, వేరే వాళ్ళకి ఇచ్చేస్తామంటే, కాంగ్రెస్ గెలవాలి, నేను ఇచ్చేస్తాను. సో సాక్రిఫైస్ చేసే మనిషికి రివార్డ్ ఇవ్వాలి కదా, ఇచ్చేసింది. నెక్స్ట్ కమ్ కోదండరామ్ సాబ్, ఇంటలెక్చువల్ టు ద కోర్, రైట్. కేసీఆర్ కి ఢీ కొట్టాలి అంటే ఆ మేధావి అవసరం, ఇచ్చినాం. మైనారిటీలో ఆమెర్ అలీ ఖాన్ కి ఇస్తున్నారు సియాసత్ పేపర్. ఓకే, ఎందుకంటే వాడు కూడా ఇంటెలిజెంట్. ఒక పేపర్ సామ్నాలో ఎట్లా ఉంటది, శివసేన ఎట్లా సామ్నాకి యూజ్ చేస్తుంది, అట్లనే సియాసత్ కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ముస్లిం హార్ట్ బీట్ ఆ పేపర్. వీడు మంచోడు, ఓకే, ప్రైమరీ మెంబర్షిప్ లేదు కాంగ్రెస్, అది పక్క పెట్టి, కానీ వీడు మంచోడు, ఆనెస్ట్ ఫెల్లో, క్లెవర్ ఫెల్లో, ఇంటెలిజెంట్ ఫెల్లో, ముస్లిం కమ్యూనిటీకి ఫైదా అవుతుంది వీడికి తెస్తే. వీడికి మొత్తం స్టాటిస్టిక్స్ తెలుసు, రాయల్ ఫ్యామిలీ, వీళ్ళ నాన్న కానీ వీళ్ళ పెద్దయినా కానీ అందరు గ్రేట్ ఫెలోస్, అన్ని చూసుకొని వీడికి ఇచ్చిన. సో ఆల్ 4 MLCs జబర్దస్త్ పర్సన్స్ కి ఇచ్చిన. హ్యాపీ, ఎందుకంటే కంటెస్టెడ్ కి ఇవ్వలేదు కదా, నాన్ కంటెస్టెడ్ కి ఇచ్చినారు కదా. ఏదైతే కాంగ్రెస్ లో రూల్ ఉందో దాని మీద వెళ్ళింది అంటారు. కంటెస్టెడ్ రూల్ ఉన్న తర్వాత ఎల్లయ్యకి మల్లయ్యకి ఇచ్చినారు, ఫిరోజ్ ఖాన్ నీకు ఇవ్వలేదు అంటే అప్పుడు చెప్పేది ఫిరోజ్ ఖాన్. ఓకే, నేను అప్పుడు అయ్యా అమ్మ అక్క చెప్పేది. కానీ ఇక్కడ రూల్ ఫాలో అయింది కదా, రూల్ ఫాలోలో 4 మంది యూస్ఫుల్, డెడికేటెడ్, ఆనెస్ట్, సాక్రిఫైస్ ఇచ్చిన. హ్యాపీ. ఓకే, లోక్సభ ఎలక్షన్స్ లో బీజేపీ అండ్ TRS కలిసి పోటీ చేస్తే
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? డిఫికల్ట్ అవుతుంది. ఎవరికి డిఫికల్ట్ అవుతుంది? కాంగ్రెస్కి. అవునా? వాళ్ళ ఓట్ బ్యాంక్, వీళ్ళ ఓట్ బ్యాంక్, రైట్? 100% ఇంపాసిబుల్ చెప్పలేదు, డిఫికల్ట్ అవుతుంది. ఎస్, 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మీరు అంత ముందు కూడా ఒకసారి చెప్పారు. ఇప్పుడు చెప్తున్నా కదా, 11 to 12 కాంగ్రెస్ వెళ్ళి. ఓకే, టైప్ అయితే వేరే ఫిగర్ ఉంటుంది. ఓకే, రైట్? అది ఒకవేళ టైప్ ఉంటే నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఫిగర్ తీసుకో. టైప్ కాకపోతే కాంగ్రెస్ 10 to 11, రైట్? అదర్వైజ్ 11 to 12, 100%. ఓకే, మెజారిటీ ఆఫ్ సీట్స్ తెలంగాణలో కాంగ్రెస్ తీసుకుంటది. ఓకే, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, అక్కడ కూడా తక్కువ సీట్లు కాంగ్రెస్కి వస్తాయి కంపారిటివ్ టు తెలంగాణ. ఓకే, ఎందుకంటే తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, రైట్? వాడు పెద్ద పులి అండ్ మేధావి, యాష భాష రెచ్చిపోతాడు, అన్ని విధాలుగా రెడీ ఉంటాడు. ఓకే, అండ్ ఇప్పుడు మా గవర్నమెంట్, రైట్, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది. నరేంద్ర మోదీ 10 years నుంచి పర్ఫార్మెన్స్ చేయలేదు. ఉట్టి మాటలు, దొంగ మాటలు. జమీన్ హకీకత్, గ్రౌండ్ రియాలిటీ టోటల్ డిఫరెంట్. ఓకే, నంబర్ 1 ఓరేటర్ నరేంద్ర మోదీ, అగ్రీడ్. కానీ వర్కింగ్లో చాలా తక్కువ. ఓకే, ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రైస్ హైక్, కరప్షన్, అన్ని ఇష్యూస్లో నాట్ సాటిస్ఫైడ్. ఓకే, యాంటీ ఇన్కంబెన్సీ. మా గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్, మా 6 guarantees, హోప్, ఆశ, అన్ని మా దగ్గర ఫేవర్ ఉన్నది. ఓకే, సో దానికోసం కాంగ్రెస్ వెరీ పవర్ఫుల్ ఇన్ తెలంగాణ. ఓకే, ఈ మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఎవ్రీ గ్రౌండ్లో ఉంటుంది. ఇప్పుడు మేం మస్త్ బ్యాట్స్మెన్, మా దగ్గర ఒక రేవంత్ రెడ్డి క్రిస్ గేల్స్ లాగా, డివిలియర్స్ లాగా ఉన్నాడు. బ్యాటింగ్ పిచ్ ఫినిష్ చేసేస్తాం. బౌలింగ్ పిచ్ లో రేవంత్ రెడ్డికి తీసుకువస్తున్నామంటే ఓకే రాబోయి 30-40 కొడతావా. ఇది మాకు బ్యాటింగ్ పిచ్, ఇది మాకు అడ్వాంటేజ్. ఇది 6 లేనా? 100% చెప్తున్నా కదా. వచ్చే ఎలక్షన్ లో 2020 ఆడతారా? 2020 కానీ 50-50 కానీ టెస్ట్ మ్యాచ్ కానీ ఏ మ్యాచ్ కాంగ్రెస్ గెలుస్తుంది. ఓకే, మెజారిటీ సీట్స్ కాంగ్రెస్ తీసుకువస్తుంది. డే బై డే కాంగ్రెస్ గట్టిగా అవుతుంది, బీఆర్ఎస్ వీక్ అవుతుంది. సింపుల్ లాజిక్. ఓకే, ఓకే సార్. ఒక ఇఫ్ క్వశ్చన్, ఒకవేళ ఫ్యూచర్లో కనుక అంటే ఎంఐఎం కాంగ్రెస్ పార్టీతో కలవదు అని మీరు చెప్తున్నారు, ఫ్యూచర్లో ఎలాంటి పరిస్థితులు రాబోతారు? ఒకవేళ జరిగితే ఎంఐఎం కాంగ్రెస్ కలిసి పనిచేసే పరిస్థితి వస్తే ఫిరోజ్ ఖాన్ దాన్ని యాక్సెప్ట్ చేసి నాంపల్లిలో ఎంఐఎంతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుందా అని ఎవరన్నా అడిగితే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ పాయింట్, ఎంఐఎం కాంగ్రెస్ కలవాలి, నెక్స్ట్ ఇంపాసిబుల్. ఓకే, రాహుల్ గాంధీ ఒప్పుకోడు, సోనియా మేడం ఒప్పుకోరు, ప్రియాంక మేడం ఒప్పుకోరు. ఓకే, దట్స్ ఆల్. వాళ్ళకు ద్రోహం చేసినారు, వాళ్ళ గురించి ఇండియాలో మాట్లాడినారు. ఆర్ ఫ్యామిలీ మొత్తం బలిదానం ఇచ్చిన తర్వాత ఈ లంగా ఫెల్లో వాళ్ళ మీద పెద్ద పెద్దగా మాట్లాడినారు, లంగా మాటలు మాట్లాడినారు. అండ్ బీజేపీతో బి టీమ్ అయినాడు. నెక్స్ట్ ఇంపాసిబుల్, అది నెక్స్ట్ ఇంపాసిబుల్. ఓకే, ఒక పాము ముంగుస్ దోస్తి కాదు కదా. అవును, ఎంఐఎం కాంగ్రెస్ ది దోస్తి కాదు. ఆ డ్రామా చేయడానికి ఏదో చాణక్య మాస్టర్ స్ట్రోక్ రేవంత్ రెడ్డి చేస్తారు, అది జబర్దస్త్, కానీ దోస్తి కాదు. ఓకే, మా ముఖ్యమంత్రికి కూడా తెలుసు, మొత్తం ఢిల్లీ సీనియర్ లీడర్స్లకు తెలుసు, మా అందరికీ తెలుసు. ఎవరికి అవగాహన లేదు, వాళ్ళకు తెలియదు. అరే దోస్తి అవుతుంది, ఇది వస్తుంది, ఇది కాదు. మాతో ఎట్లయితుంది? మాతో కలిసి నడిచినారు. దారుసలాం మేము ఇచ్చినాం, మెడికల్ కాలేజ్ మేము ఇచ్చినాం. అన్ని వాళ్ళకు రోడ్ మీద ఉంటే వాళ్ళ జిందగీ ఒక రాయల్గా ప్యాలెస్ లాగా చేసినాం. కాంగ్రెస్ పార్టీ విడాకులు అయింది, ఆ విడాకులు అయింది, దాంతో మళ్ళీ పెళ్లి చేసుకుంటారా వచ్చా? అయితే విడాకులు అయిపోయింది, ఇంకా పెళ్లి చేసుకునే అవకాశం లేదండి. ఎట్లా అవుతుంది? మళ్ళీ ప్రేమిస్తారు, ప్రేమిస్తే మళ్ళీ పెళ్లి అవుతుంది. ప్రేమ అవుతుంది, పెళ్లి కాదు. ప్రేమ అవుతా. ఓకే.